వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్, ఐఏఎస్, ఐపీఎస్లకి విద్యాబోధన చేసిన గురువు, రాజకీయ పార్టీలకు పొలిటికల్ పాఠాలు నేర్పించిన మేధావి. స్థానిక సమస్యల దగ్గర నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాల వరకు, అడవిలో కష్టాల నుంచి ఆటం బాంబుల వరకు ఎలాంటి ఇష్యూనైనా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించే విశ్లేషకుడు. నేషనల్ ఛానల్స్ కూడా ఆయన అనాలిసిస్ కోసం ఎదురు చూస్తారు. ఆయనే ప్రొఫెసర్ నాగేశ్వర్. తెలుగు మీడియాలో రాజకీయ విశ్లేషకుల్లో ఆయనది సూపర్ స్టార్ రేంజ్ అని చెప్పొచ్చు. ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా ఎవరెస్ట్ నుంచి పాతాళానికి జంప్ కొట్టారు. సూపర్ స్టార్, జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్, అమిత్ షా మీటింగ్ గురించి చెప్పిన స్టోరీ కట్టు కదా అని తేలడంతో ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తప్పుడు విశ్లేషణపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అది నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది. తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది, ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? నిత్యం సోషల్ మీడియాలో కనిపించే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కానీ యుద్ధం మీరు ప్రారంభించారు, నేను ముగిస్తాను అని సవాల్ చేయటం మాత్రం ఇదే మొదటిసారి. తెలంగాణ మేధావిని టార్గెట్ చేశారని మీడియా ముందు ఏడవడం కూడా ఇదే ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్ గురించి కట్టుకథలు క్రియేట్ చేసినప్పుడు ఆంధ్ర రాజకీయాలతో నాకెందుకు, ఏపీ పొలిటీషియన్ గురించి నేనెందుకు మాట్లాడాలి అనుకోలేదు. కానీ ఆయన మీద కౌంటర్ పడేసరికి ప్రాంతాలు గుర్తొచ్చేశాయి. తెలంగాణ వాదం వెనక దాక్కుని అందరి మీద బాణాలు వేస్తున్నారు. ప్రాంతీయవాదం భుజాల మీద తుపాకీ పెట్టి తూటాలు పేల్చుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీ మీదనే పవన్ కళ్యాణ్ గాని, జనసేన, తెలుగుదేశం సోషల్ మీడియాలు గాని స్పందించాయి. ఎవరి ప్రయోజనాల కోసం ఇలాంటి కథలు చెబుతున్నారని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. నేనేమైనా మాట్లాడతా, ఎదురు ప్రశ్నిస్తే ఊరుకోను అంటున్న నాగేశ్వర్లో ఒక ప్రొఫెసర్, ఒక విశ్లేషకుడు కనిపించటం లేదు. గడిలో దొరలు, ప్రజలను పట్టి పీడించే పాలెగాళ్ల మనస్తత్వం కనిపిస్తోంది. మీడియాలో సూపర్ స్టార్ రేంజ్ ఉన్న ఆంధ్ర ప్రజల మీద ద్వేషం పెంచి రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెవెల్ కి దిగజారిపోయారని అనిపిస్తోంది. ఈ ప్లాన్ షోని ఇంతటితో ముగిస్తే మంచిదని ఆయన శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో, ఎవరివో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో ఆడే ఆటలో పావులో మారాలని ఫిక్స్ అయితే ఎవరైనా చేయగలిగిందేమీ లేదు.